గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పటికీ ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, దాని గురించి వివరించండి. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తులు, ఆ విగ్రహాలు చాలా మంత్రంతో ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. దానివల్ల దాంట్లో పవర్ బాగా వస్తుంది. ఆ పవర్ వల్ల ఈ భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళు కోరిన కోరికలు ఫలించటానికి అవకాశం ఉంటుంది. అదే కాకపోయినా నిత్యము జరుగుతాయి. ఇప్పుడు ఇంట్లో అంటే నిత్యము ఇంత ఇదిగా జరగవు. అవును. ఇక్కడ గుళ్ళో అంటే అది యంత్రం వేస్తారు, రాగి యంత్రం. ఆ యంత్రాన్ని 11 రోజులు అధివాసాలని చేస్తారు. అధివాసం అంటే పాలతో పెరుగులో అంటే కంప్లీట్ ముంచేస్తారు దాన్ని. పాలతో పెరుగుతో తేనె, నెయ్యి, పంచదార, తర్వాత ధాన్యము, పూలు, తర్వాత బియ్యము, అట్లా అన్నింటితో ఉంచి ప్రత్యేక మంత్రాలు చదివి వాటికి పవర్ వచ్చేట్టు చేస్తారు. అంటే మంత్రంలోనే ఉంటుంది ఉన్న పవర్ అంతా, మనుషుల్లో కాదు. విగ్రహాలైనా ఇప్పుడు ఒక శిల్పి చెక్కుతాడండి, చెక్కితే వాడు దాని మీద కూర్చునే చెక్కుతాడు. మరి అట్లాంటప్పుడు మనం ఏ దండం పెట్టుకోం. గుళ్ళోకి వచ్చిన తర్వాత దానికి దండం పెడతాం. అవును. ఎందుకు అంటే దేనికి, మంత్రానికి విలువ. మంత్రం ఉంటే శబ్దం, శబ్ద శక్తి. శక్తి ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఆ శక్తిలో కొట్టుకుని కూడా పోతారు, అంత శక్తి వస్తుంది. తర్వాత అధివాసాలు అయిన తర్వాత ఆ మంత్రం అక్కడ ఏ దేవత అవుతుందో ఆ దేవత యొక్క బీజాక్షరాలు మంత్రం చేసి ఆ యంత్రానికి ధార పోసి దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని దాని మీద, అమ్మవారు శివుడు ఏ విగ్రహం అయినా దాని మీద పెడతారన్నమాట. అప్పుడు ఆ శక్తి అంతా దాంట్లోనే ఉంటుంది, అమ్మవారిలోనే ఉంటుంది. ఈ వచ్చేవాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు ఎంతో శుభ్రతగా వస్తారు. స్నానం చేయండి ఎవ్వరు రారు, అది 4 రోజులప్పుడు ఎవ్వరు రారు. మరి మైలు వచ్చినప్పుడు రారు, పురుడు వచ్చినప్పుడు రారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నీట్గా శుభ్రంగా తయారై వస్తారు, పవిత్రంగా. అవును. ఆ పవిత్రంగా ఎప్పుడైతే ఉంటామో పవిత్రమైన భావనలు కూడా వస్తాయి. గుళ్ళోకి వచ్చిన తర్వాత వాడిట్ట వీడిట్ట అవి అనుకోరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భావనలే వస్తాయి. అవును. అవి వచ్చినప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తారు, జనవాక్యం కర్తవ్యం అని. 10 మంది జనం ఏదనుకుంటే అదే చేసేస్తారు. అట్లా గుళ్ళోకి వచ్చిన వాళ్ళు పవిత్రమైన భావంతో ఏ కోరిక అయితే కోరుతారో దాదాపు అందరూ ముందు రాగానే కోరేది ఏమిటి, అమ్మ నా పసుపు కుంకాలు చల్లగా చూడు, ఫస్ట్ అదే కోరుకుంటారు. తర్వాత నా కుటుంబాన్ని బాగా రక్షించు. ఏదైనా కష్టంలో ఉంటే ఈ కష్టాన్ని, అందులో కూడా 2-3 కష్టాన్ని దాటించమని అడుగుతారు, కష్టాన్ని సహించే శక్తిని ఇవ్వమని అడుగుతారు. అవును. అందువల్ల అందరి భావాలు ఒకటిగా ఉంటాయి కాబట్టి అక్కడ ఆ విగ్రహంలో చాలా శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు పవిత్రమైన భావంతో ఎవరు వచ్చినా వాళ్ళ కోరికలు తప్పనిసరిగా తీరుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రతిష్ఠ చేయటంలో కూడా, అందులో కూడా మంత్రాల్లో కూడా లఘువుగా కొన్ని, బాగా మంచిగా కొన్ని ఉంటాయి.
ఆ, లఘువుగా అంటే కొంచెం చదవటం. ఆహా.